ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాడీని అత్తయ్య దొంగ అంటుంటే చాలా బాధగా ఉంది. డాడీ అసలు ఎక్కడున్నారో ఏమయ్యారో తెలియట్లేదు. డాడీ గురించి ఆలోచిస్తూ నిద్ర పట్టక బయటకొచ్చాను. చిన్న మామయ్యకి ఏం కాదు, నువ్వేం టెన్షన్ పడకు. పెద్ద మామయ్య మీ డాడీ ఎక్కడున్నా వెతికించి తీసుకొస్తానని చెప్పారు కదా. పెద్దనాన్న మాటలు ధైర్యాన్ని ఇస్తున్నా డాడీ ఆలోచనలు నన్ను భయపెడుతూనే ఉన్నాయి. శ్రీను, భయపడుతూ ఉంటే ఆలోచనలు భయపెడుతూనే ఉంటాయి. వెళ్ళు, ప్రశాంతంగా పడుకో. అవును, నువ్వేంటి ఇక్కడ? చారుని ఒంటరిగా వదిలేసి నువ్వేం చేస్తున్నావు? ప్లీజ్ ఆద్య, ఆ పేరు కూడా ఎత్తొద్దు. నా గదిలో తనుండడం తట్టుకోలేకనే ఇలా వచ్చాను. అలా అంటే ఎలా శ్రీను? వద్దాద్య, వద్దు. మన మధ్య తన టాపిక్కే వద్దు. మన గురించి ఏమైనా మాట్లాడుకుందాం. మన గురించి మాట్లాడుకోవడానికి ఇంకేముంది శ్రీను? కలిసి నడవాలనుకున్నా మన దారులు వేరయ్యాయి. నీకంటూ ఒక బాధ్యత, బంధం ఏర్పడింది. అది బాధ్యత కాదాద్య. బాధ కట్టిపడేసి కళ్ళెదురుగా కూర్చోబెట్టి నరకం చూపిస్తున్నారు. అందుకే బయటకొచ్చి మన గురించి ఆలోచిస్తున్నాను. మనం ఎలా ఉన్నాం, ఎలా ఉండాలనుకున్నాం అనేది గుర్తు చేసుకుంటూ ఆ బాధని మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నా. వద్దు శ్రీను, ఆ ఆలోచనలు ఇంకా బాధ పెడతాయి కానీ ఆనందాన్ని ఇవ్వవు. కొన్ని జ్ఞాపకాలని నిద్ర లేపకూడదు. అవి మనల్ని ఇబ్బంది పెట్టడం తప్ప చేసేది ఏమీ ఉండదు. నువ్వు మర్చిపోగలుగుతున్నావా? ప్రయత్నం చేస్తున్నాను. కుదరట్లేదు కదా. అలా అని ప్రయత్నం చేయకుండా ఉండకూడదు కదా. కొత్త జ్ఞాపకాలకి చోటిస్తే పాత జ్ఞాపకాలు అవే పక్కకెళ్ళిపోతాయి. కొన్ని జ్ఞాపకాలు మధ్యలో వచ్చినా మనతోనే ఉంటాయి. మనం పోయాకే పోతాయి. మనసుకి ఆనందాన్ని ఇచ్చేవన్నీ అంతేనేమో దూరంగానే ఉంటాయి. చిన్నప్పుడు అన్నం తినిపిస్తూ అమ్మ చూపించిన చందమామ నాలా ఉండదు అని మనిషికి మనశ్శాంతినిచ్చే నిర్మలమైన ఆకాశం, మనసుకి నచ్చిన అమ్మాయి. ప్రశాంతత కోసం వచ్చి నన్ను చూసి ఆ కొంచెం ప్రశాంతతని కూడా పోగొట్టుకుంటున్నావు శ్రీను. నేను వెళ్తున్నాను. ఆద్య, కాసేపు కళ్ళెదురుగా ఉండొచ్చు కదా, ప్రశాంతంగా ఉంటుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.